అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఉన్నాము. రచ్చబండ దగ్గర హార్టికల్చర్ పామ్ ఆయిల్ స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఒక 2 గంటల క్రితం ఒక రైతు 5 ఎకరాల్లో పామ్ ఆయిల్ క్రాప్ పెంచుకోవడానికి అక్కడ మనం కార్యక్రమం ఒకటి చేయడం జరిగింది. అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా కొంతమంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం, వాళ్ళని ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేది హార్టికల్చర్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఈ రోజున ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఆ డ్రైవ్ జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు డ్రైవ్ కొనసాగుతూ ఉంది. దాదాపుగా 1200 హెక్టార్లలో మనకు నెల్లూరు జిల్లా మొత్తం పామ్ ఆయిల్ క్రాప్ ఉంటే మనకి ఓన్లీ మన ఉదయగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 400 హెక్టార్ల పైన చేస్తూ ఉన్నారు. మనది మేజర్ షేర్ ఉంది. సో వారు దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. అది ఫిక్స్డ్ ఇన్కమ్ కింద ప్రతి నెల దాదాపుగా ట్రీ లైఫ్ మన రఘునాథ్ రెడ్డి గారు ఇందాకే అన్నారు, అది దాదాపుగా 50 ఏళ్ళ పైన దాని లైఫ్ ఉంటుంది, ఆ ట్రీ లైఫ్. దాన్ని కానీ మనం జాగ్రత్తగా కానీ చేసుకుంటే ఫార్మర్స్కి ప్రతి నెల కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఒక జీతం లాగా. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో మనకు ప్రధాన సమస్య నీళ్ళ సమస్య. నీళ్లు లేక, నీళ్లు లేనందువల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ నీళ్లు రావాలి అంటే ఇద్దరు ఒక సమస్యల ఐక్యానాలు ఒకటి కంప్లీట్ అవ్వాలి. చెరువులు గుండుమడగల రిజర్వాయర్ కానీ, ఇటుపక్క చెరువులు కానీ, అటు సైడ్ మనకు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణ నీళ్లు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి వస్తే తప్పితే మన ఉదయగిరి నియోజకవర్గంలో నీళ్లు వచ్చే పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు. చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. అది దాని మీద మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ ఇరిగేషన్కి పెద్ద పీట వేసి నీళ్లు సమస్యలు పరిష్కరించాలని ముందుకెళ్తా ఉన్నాము. ఈ రోజున బాబు గారు చెప్పినట్టుగా కొన్ని గేట్లు రిపేర్ చేసుకునే దానికి కూడా మనకు సరిగ్గా డబ్బులు లేని పరిస్థితి. సో వాటి నుంచి బయటకు వస్తా ఉన్నాం ఇప్పుడిప్పుడే. అలాగే ఈ పామ్ ఆయిల్ దాని గురించి ఎక్కువ వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ కూడా ముందుకు వచ్చి, అలాగే మన సీనియర్ నాయకులు దంతులు వెంకటేశ్వర గారు ఉన్నారు ఇక్కడ, టీడీపీ నాయకులు, వారు కూడా 40 ఎకరాల్లో నేను మొదలు పెడతానని చెప్పడం జరిగింది. అలాగే మిగతా రైతులందరూ కూడా మీకు ఏ అవకాశం ఉన్నా కూడా రైతుకు అండగా మేము అందరం ఉంటాం. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఈ రోజున చాలామంది ట్రాన్స్ఫార్మర్ల ఇష్యూ ఒకటి తీసుకురావడం జరిగింది మన దగ్గరికి. ట్రాన్స్ఫార్మర్స్ ఇష్యూ ఉంది వింజమూరులో కానీ మిగతా మండలాల్లోని. ఎస్సీ గారితో అలా ఏఈ గారితో ఇప్పుడే పాల్గొనడం జరిగింది. వింజమూరు నాయకులు కానీ మిగతా వారందరూ కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే 89% కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ టైంకి. అలాగే వింజమూరు 86%, ఉదయగిరి 86%, కలిగిరి 89%, అలాగే జలదంకి 91%, వరకుంటపాడు 87%, సీతారాంపురం 85%, తొత్తులూరు 86% కంప్లీట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.